స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. పలు చోట్ల, పలు ప్రాంతాల్లో, పలు రాష్ట్రాల్లో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో సంతోషంగా, ఎంతో ఆడంబరముగా జరుపుకుంటారు. కారణం ఏంటంటే ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం. ఎందుకంటే 79 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వారు మన దేశంలోని అనేకమైన ప్రజల్ని బానిసలుగా చూస్తూ, అయితే అనేక మంది నాయకులు అనబడిన వారు, ఇంకా మహాత్మా గాంధీ, అనేక మంది గొప్ప గొప్ప నాయకులు అనబడిన వారు ఉద్యమాలు చేసి అహింస చట్టాన్ని వారు రూపొందించి మన దేశంలో నుండి బ్రిటిష్ వారిని తరిమివేసినట్టు మనం చూస్తున్నాం. ఆ ఉద్దేశ ప్రకారముగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని అనేకమైన ప్రాంతాల్లో సంతోషంగా జరుపుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు కూడా పరలోకం విడిచి తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారు, అందుకే బైబిల్ రాయబడింది, ప్రభు ఆత్మ ఎక్కడుండనో అక్కడ స్వాతంత్రం ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన ఆత్మ, చాలా మంది అనుకుంటారు ప్రభు ఆత్మ కేవలం అపోస్తల కాలం మాత్రమే ఉంది అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, ఆదికాండం 1వ చూసినట్లయితే దేవుని ఆత్మ తలముల పైన అల్లాడుచుండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభు ఆత్మ ఎక్కడుండనో అక్కడ స్వాతంత్రం ఉంది. దేవుడు కూడా ఆనాడు ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు గాడ్ గేవ్ టు దెమ్ ఏ ఫ్రీ విల్ చాయిస్. దేవుడు వారికి స్వేచ్ఛని ఇచ్చున్నాడు మన జీవితంలో. అందుకే అపోజిట్ పౌలు కొరింథీ రాసిన పత్రికలు అంటున్నాడు, అన్నిటి యందు స్వాతంత్రం కలదు గాని అన్ని చేయదగినవి కాదు, అన్నిటి యందు స్వాతంత్రం కలదు గాని దేని చేత నేను లోపరచబడినా అంటున్నాడు. కనుక దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చున్నాడు. మన దేశం కూడా మనకి స్వాతంత్రం ఇచ్చింది. మన యొక్క స్వాతంత్రము దేని కొరకే మనం ఉపయోగించుకుంటున్నాం. మన యొక్క స్వాతంత్రం లేకపోతే మన యొక్క స్వేచ్ఛ లోకపరమైన నష్టాలు కలుగజేసేదానికి మనం ఉపయోగించుకుంటున్నామా, ఉపయోగకరమైన దాని వరకు మనం ఉపయోగించుకుంటున్నామా, మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరిని స్వాతంత్రం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇచ్చి ఉన్నారు. కనుక అటు స్వాతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో మనలను మనం గమనించుకోవాలి.